యేసయ్య నామములో తండ్రికి మొరపెట్టుచు ఉపదేశం అన్నిటినీ ఆయన ఆధీనంలో ఉంచుకుని పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనకు ఇవ్వమని ఇచ్చిన దానికి వందనాలు తెలియచేస్తూ సాతాను చీకటి అంధకార శక్తులన్నీ ఏదైనా కానీ ఉపదేశం అడ్డగించడానికి ప్రయత్నం చేస్తే ఈ క్షణమే యేసయ్య నామంలో వెళ్ళగొట్టుచు మహిమ ఘనత ప్రభావముని తండ్రి అయిన మీకే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందినాము తండ్రి, ఆమేన్. తేనె ఉంది కదా, తేనె హనీ అంటాం కదా, అది చెట్లోనే ఎక్కడో అది పెట్టుంటుంది. దాన్ని ఏమంటారు తెలుగులో? తేనె పట్టు, తేనె పట్టు. ఓకే, జుంట తేనె దారలు అంటే దీని అర్థం ఏంటి? జుంట తేనె దారల కన్నా నువ్వు పాట పడతాం కదా, దాని ఏం అర్థం తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నాం. ఓకే, తేనె పట్ట, తేనె పట్టు, తేనె పట్టు. ఓకే, ఇప్పుడు ఈ తేనె పట్టు వచ్చేసి ఫ్రెష్గా ఉంది. మన వెళ్ళే దారిలో ఓ చెట్ల ఫ్రెష్గా ఉంది. ఎవరో చాలా ప్రయత్నం చేసి ఏం చేశారంటే దాని ఏమంటారు, ఈగల ఈగలు, తేనెటి ఈగ. ఓకే, అన్ని ఎవరో తోలేశారు. అంటే తోలేటప్పుడు ఏమైందంటే ఒక 10 ఈగలు వాళ్ళని ఆయన కొట్టేసింది కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూస్తే అక్కడ ఏమీ లేదు, ఉత్త తేనె పట్టు మాత్రం ఉంది. ఇప్పుడు మీరు వెళ్తున్నారు ఆ దారిలో, మీరు ఒక్కరే వెళ్తున్నారు అంటే వెళ్తే అక్కడ ఫ్రీగా ఉంది తేనె కదా, ఫ్రెష్గా ఉంది. ఇప్పుడు ఒక వేలు పెట్టి అలాగా టేస్ట్ చూస్తున్నారు, భయంకరంగా ఉంది, మామూలు చాలా బాగుంది. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఇంకా వినిపించలా సిస్టర్? ఏం చేస్తారు? తింటాం బ్రదర్, లేకపోతే తీసుకుంటాం, అదంతా తీయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, మీరు ఒక్కరే తింటే ఎలా ఉంటది? అంత బాగుంది, అమృతలాగుంది. అమృతం ఎవరు తినింది లేదు, చూసింది లేదు, దానికన్నా బాగుంది అనుకుంటాం. ఏం చేస్తారు అప్పుడు? పూర్తిగా మీరే తినేస్తారా? ఏం చేస్తారు అంటే అంత పెద్దది కాదు, ఉంది బాగుంది, మరీ అంత పెద్దది కాదు. ఇప్పుడు అలా ఉంది, టేస్ట్ చూస్తే భయంకరంగా ఉంది. మీరు ఒక్కరే తింటారా? ఏం చేస్తారు దాన్ని? అందరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం బ్రదర్, మనకు తెలిసిన కదా, అందరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఎంత బాగున్నా కానీ ఏం చేస్తామనో ఏదో కాస్త తింటాము, తినేసి ఓకే. తేనె తింటారా తాగుతారా? ఏం తెలియదు మనకి కదా. తేనె తింటారా తాగుతారా? తాగుతారు బ్రదర్. తాగుతారా? తినరా తేనెను? మీరు చూడండి, ఆక్సిలుగా తింటారు, మరి అవి తాగినట్టుగా అనుకుంటారు. ఎవరు బాటిల్తో అలా తాగరు కదా. బాటిల్ ఉండి ఏం చేస్తారు, తీసి తింటారు, తేనె తింటారు. మరి అది నీళ్ళగా ఉంది కాబట్టి ఏం చేస్తారంటే తాగడం అని మాట్లాడుకుంటాం. ఓకే, సబ్జెక్ట్ అది కాదు. కానీ ఇప్పుడు సువార్త టేస్ట్ ఎవరికైనా తెలిసిందనుకోండి, వాళ్ళ దగ్గర మాత్రం పెట్టుకోరు. ఏంటి, వాళ్ళ దగ్గర మాత్రమే అస్సలు పెట్టుకోరు. ఒకవేళ సువార్త తెలిసిన తర్వాత వాళ్ళు ఎవరికి ఓకే, సువార్త తెలిసిన తర్వాత దాని వాళ్ళతోనే వాళ్ళు పెట్టుకున్నారు అంటే వాళ్ళు ఇంకా టేస్ట్ను వాళ్ళు రుచి చేయలే, సువార్త అనే టేస్ట్ను వాళ్ళు రుచి చేయలేదు అనేదే అర్థం. నేను చెప్పింది మీకు అర్థమైందా? కాస్త తేనె బాగుంటే తినేసి మనకు వెంటనే ఏ మనస్తత్వం కలిగిస్తున్నాం, మనం ఇంకోరికి పంచాలి, చెప్పాలి అని మనకి ఉంటుంది. మరి ఈ స్వార్థ మాత్రం మనం తెలుసుకుని ఏం చేస్తాం, మన రూపంలో పెట్టుకుంటాం, బయటికి వెళ్ళి ఎక్కడ చెప్పాం. ఎందుకు తెలుసా? దాని టేస్ట్ మనకి ఇంకా అర్థం కాలేదు. మరి చెప్పేవాళ్ళకి అర్థమవుతుందా? కాస్త అర్థమైంది కాబట్టి బయట చెప్పేవాళ్ళు చాలా మంది చెప్తుంటున్నారు. మరి చెప్పని వాళ్ళు ఏ రకంలో వస్తారో, వాళ్ళు ఇంకా సువార్త రుచి వాళ్ళు ఇంకా చూడలా.
వాళ్ళ రుచి చూచుంటే తేనె కన్నా ఎంతో మధురమైనది. ఈ పాట తెలుసా మీకు? జుంట తేనె దారుల కన్నా. ఒక లైన్ పాడండి. చూసారా? ఎన్నిసార్లు పాడింటాం జీవితంలో, ఎన్నిసార్లు పాడింటాం కదా? ఇన్నిసార్లు పాడినా కానీ దాని టేస్ట్ ఎప్పుడైనా తెలుసుకున్నావా? నథింగ్, ఎప్పుడు తెలుసుకోలేదు. ఇక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి తనకు గాస్పల్ తెలిసిన వెంటనే పరిగెట్టి వెళ్ళి చెప్పాడు. ఎవరైనా చూద్దామా? ఎవరైనా చూద్దామా? చూడండి, యోహాను సువార్త చెప్పాం కదా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 41వ వచనం చదవండి. మర్నాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి కాదే, ఇలా ఉండదే. యోహాను 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 41. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటామని అతనితో చెప్పి. చాలు. చూడండి, ఇక్కడ చాలా ఇంగ్లీష్లో ఉంటే చాలా అద్భుత రీతిగా రాశారు. తెలుగులో అంత క్లారిటీగా లేదు. ఇంగ్లీష్లో ఏముందంటే మొదటని చెప్పారు కదా మీరు తెలుగులో. ఆయన మొదటని చెప్పారు కదా. ఆయన మొదట ఎవరు? ఆంద్రియా. ఆంద్రియా అనే ఆయన ఎవరు అంటే వినాలి. ఆంద్రియా తర్వాత సీమోను పేతురు. సైమన్ పీటర్ అంటాం కదా, సీమోను పేతురు. ఓకే, అంశం చాలా చాలా ఎలాంటిదంటే ఒక మన సూది పెట్టి పొడిచినట్టుగా ఉంటుంది అంశం. ఓకే, చాలా బాగుంటుంది. అది విని మన గైకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఆంద్రియాను సీమోను పేతురును ఇద్దరును సహోదరులు, అంటే తోడబుట్టిన సహోదరులు అనమాట. ఆంద్రియా ముందు యేసయ్యను చూసింది. యేసయ్య దగ్గర నుంచి సువార్త వినింది ఎవరు? ఆంద్రియా విన్న వెంటనే పరుగెట్టి వచ్చి తన సహోదరుడైన సీమోను పేతురు దగ్గర చెప్పాడు. ఏమని చెప్పాడు? అక్కడ నుంచి ఉంది, మేము అంటే తనతో పాటు ఇంకొంతమంది, మేము ఎవరిని కనుక్కుంటున్నారంట? మెస్సయ్య అంటే క్రీస్తు అని అర్థం. మెస్సయ్య అంటే ఏమర్థం? రక్షకుడును అర్థం, అంతే కదా. మెస్సయ్య అంటే ఆంద్రియా వచ్చి సీమోను పేతురు దగ్గర ఏం చెప్తున్నాడు? మేము మెస్సయ్యను కనుక్కున్నాము, ఎవరిని మేము చూచాము, మేము కనుక్కున్నాము అని చెప్పేసి. సరే, ఇప్పుడు చూస్తే ఇది ఎవరైతే దేవుని ఏర్పాట్లో ఉన్నారో, ఎవరైతే స్వార్థ ఎరిగి ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక మలుపు తిప్పెట్టుగా ఉండే ఒక స్థిరమైన ఒక అంశం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడిందే, తేనె ఎంత బాగున్నా కానీ మనం ఒక్కరే తినం కదా. ఏం చేస్తాం? కాస్త టేస్ట్ చేసి చాలా బాగుంది అని చెప్పేసి ఇతరులకు పంచుతాం. మరి దానికన్నా ఎన్నో కోట్ల రెట్లు మధురమైన ఈ సువార్తను ఎవరైనా పంచామా? ఓకే, నేను ఒక విషయం చెప్తాను. మీలో ఎంతమంది నోటి నుంచి ఈ పదం వచ్చింది? నా శత్రువు కూడా ఇలా జరగకూడదు అనే పదం. దాదాపు అందరి నోట్లో వచ్చిన పదమే ఇది. ఎందుకంటే మనకు అయిన వాళ్ళైనా కానీ కాని వాళ్ళ కానీ మరీ చాలా కష్టపడితే మనం తట్టుకోలేము. అది మనుషుల మనసు కదా. అలాంటి వాళ్ళు సొంత కుటుంబంలోనే నిజమైన దేవుణ్ణి రక్షకుడుగా అంగీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి చివరి స్థితి ఏమవుతుందని తెలుసా? మీకు తెలుసా? చూడండి, ఈ లోకంలో ఏదో ఒక ఇంట్లో మంట మండి పొగొస్తుంటే ఫైర్ సర్వీస్కి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన వెంటనే ఎంత స్పీడ్గా వస్తారు వాళ్ళు? ఎందుకు చెప్పండి? ఎవరు మంటల చిక్కుకుని కాలిపోకూడదు, అంటే ప్రాణం పోకూడదు, కాలిపోకూడదు అని చెప్పేసి. ఓకే, ఇలా ఆలోచన చేద్దాం. ఈ ఆలోచన కరెక్ట్ కాదని నాకు తెలుసు. ఇలా ఆలోచన చేద్దాం. ఒకవేళ మంట మండి కాలిపోతే ప్రాణం పోతాయి కదా, ప్రాణం పోతాయి.
ఓకే, ఈ మంట మండి కాలి వాళ్ళ ప్రాణం పోవాలంటే ఎంత టైం కావాలి? ఎంత టైం కావాలి? 10 నిమిషాలు, దానికైనా ఎక్కువ పడదు, కాలిపోయి చచ్చిపోతారు కదా, అంతే కదా. 10 నిమిషాల్లో మంట పట్టి కాలిపోతే చచ్చిపోతారన్నమాట. ఇప్పుడు వీళ్ళ ప్రాణం కాపాడాలనేసి ఫైర్ స్టేషన్లో ఫోన్స్. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటాం, ఎదురు అపార్ట్మెంట్ జరిగింది అనుకోండి, టక్కమని మనం ఫోన్ చేస్తాం. ఎందుకు చేస్తాం చెప్పండి? ఎందుకు చేస్తాం? వాళ్ళు ఆపదలో ఉన్నారు, వాళ్ళ ప్రాణ ఆపద ఉంది, అందుకని ఇమ్మీడియట్గా వాళ్ళే రాగలరు, వాళ్ళే కొంచెం తప్పించగలరు అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేసి, అలాంటి మనస్తత్వం కలిగిన మన ఇంట్లో అన్నదమ్ములు కానీ, లేకపోతే అపచెల్లెలు కానీ, ఇంకా లేకపోతే అమ్మా నాన్న కానీ, వీళ్ళు ఎవరన్నా నిజమైన రక్షకుడు యేసయ్యని ఎరగకుండా ఉంటే పట్టించుకుంటున్నామా? ఆలోచన చేయండి. పక్కనింటి వాడిని, పొరుగుటి వాడిని, ఎదురింటి వాడిని, పక్కన ఊరిని వాడిని, పక్కన వీధిలో వాడిని ఎవరన్నా పట్టించుకుంటున్నామా మనం? మరి వీళ్ళకి మనం వెళ్ళి సువార్త చెప్పలేదు అనేటప్పుడు వాళ్ళకి ఎలా తెలుసు యేసయ్య గురించి? తెలియదు కదా, రక్షకుడి గురించి తెలియదు కదా. ఒకవేళ అలా తెలియకపోతే ఇప్పుడు చెప్పవలసిన బాధ్యత మనకుందా లేదా? ఎందుకు మనకుంది? ఎందుకంటే దేవుడు మనను ముందే ఏర్పరచుకున్నాడు కాబట్టి మనకు ఆ బాధ్యతను దేవుడు ఇచ్చేసి ఉన్నాడు. సరే, ఇప్పుడు మనం వాళ్ళకి చెప్పలేదనుకోండి, మన ముందే వస్తున్నారు, మన ఎదురుగా జీవిస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారు, అన్నీలు అయిపోయారు. మరి మనం చెప్పలేదనేటప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా వాళ్ళ చివరి స్థితి ఏమవుతుంది? వాళ్ళు చివరిలో నరకం అంటే మామూలుగా అనకూడదు, నరకం నరకం కాదది. అది చూస్తే ఏదైతే ఎదురు అపార్ట్మెంట్ల అంటే మంట మండింది పట్టిందని చెప్పేసి మన ఫైర్ స్టేషన్ కాల్ చేస్తున్నామో, ఆ 10 నిమిషాలు చచ్చిపోయే వాళ్ళకి మనం కాల్ చేసి వాళ్ళని రక్షించాలి, వాళ్ళని తప్పించాలని అనుకున్నామో, మరి చివరి స్థితిలో ఎవరికి మీరు స్వార్థ చెప్పలేదో వాళ్ళకి ఏమవుతుంది తెలుసా? నరకమని సింపుల్గా చెప్పేస్తున్నాం. ఏమవుతుంది తెలుసా? అంటే ఒంటి పైన గంధకం పడి అది మంట అంటే ఆ శరీరం మొత్తాన్ని మంట పట్టి మండుతూనే ఉంటుంది. పోనీ మండుతూనే ఉంది కదా, 10 నిమిషాలు చచ్చిపోతారు అనుకున్నారా? చచ్చిపోరు. 10 నిమిషాల్లో మరణం రాదు. ఎందుకంటే అది వాళ్ళకి శిక్ష. నిజమైన దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి అక్కడ వాళ్ళకి అది శిక్ష. సో అందుకని 10 నిమిషాల్లో చచ్చిపోయే వాళ్ళకి మన కంటారు చూసామని చెప్పేసి అలా మన కష్టపడితే ఇక్కడ ఆలోచన చేయండి. జీవితం అంటే ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారంటే జీవితం అంతా అంటే ఎన్నో కోట్లాది సంవత్సరం లెక్కబట్టలేము, అన్ని సంవత్సరములు అదే మంట పడిపోయి వాళ్ళు ఏం చేస్తారు? మండుతూనే ఉంటారు, ఆ నొప్పి ఉంటూనే ఉంటుంది, చావురు. అంత ఘోరమైన ఇంకోటి మట్టు లేని గొయ్యి అంటారు కదా, వెళ్తూనే ఉంటారు, స్పీడ్ గాలి తగులుతూనే ఉంటుంది, ఏమైపోవాలి ఆ శరీరం, ఎంత నొప్పి ఉంటుంది, మండుతూనే ఉంటారు. అప్పుడు అంటే మనకి తెలుసు, మనకి నిజమైన రక్షకుడు మన దేవుడు అని మనకు తెలిసి ఉండి కూడా మన ముందు ఎంతో మందిని దేవుడు పెట్టి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం? ఆ మంచి స్వార్థను పంచలేకపోతున్నాము. తినే సాధారణ ఒక దీన్ని మనం పంచడానికి మనకు మనసు ఉంది, మరి వాళ్ళ ప్రాణానికి ఆపద ఉంది అని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాం అంటే, ప్రాణానికి ఆపద అంటే అది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా చెప్పాలి కూడా, చచ్చిపోతారంటే ప్రాణాపాయం చెప్పొచ్చు, ఇక్కడ అది కూడా లేదు. కంటిన్యూగా ఆ వేదన మాత్రం, ఆ యాత్ర మాత్రం ఉంటూనే ఉంటుంది. ఎలా సహించుకోగలరు వాళ్ళు? మరి అవన్నీ తెలిసి కూడా మనం ఏం చేయట్లేదు, ఆంధ్రియాలాగా వెళ్ళి చెప్పట్లేదు. సరే, అన్నిలకు చెప్పేది కష్టం అనుకుందాం. మన ఇంట్లో ఎవరైతే మన తోడబుట్టిన వాళ్ళు ఉన్నారో, మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టాలు ఉన్నారో వాళ్ళకి చెప్పామా? ఇప్పుడు ఆంధ్రియా చేసిన మొదటి పని ఏం తెలుసా? ఆంధ్రియా చేసిన మొదటి పని అదే చేశాడు. ఎప్పుడైతే యేసయ్యని కలిశాడో, రక్షకుడిని తెలుసుకున్నాడో, వెంటనే పరిగెట్టి ఏం చేశాడు? సీమోన్ పీటర్ ఉన్నాడు కదా, పేతురు వెళ్ళి చెప్పాడు. ఓకే, దీనిలో ఇంకో విషయం చూసారా? ఇప్పుడు చాలామంది నాకు సువార్త చెప్పడం రాదండి, అది కాదండి, ఇదేంటి, నేను దేవుని పరిచయంలో చాలా పెద్దగా అవ్వలేనండి. ఓకే, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆంద్రియా గొప్పవాడయ్యాడా?
పేతురు గొప్పవాడయ్యాడా? పేతురు గొప్పవాడయ్యాడు. పేతురుకి సువార్త చెప్పింది ఎవరు? ఆంద్రియా. చూసారా? అంటే మీరు సువార్త చెప్పడానికి యేసయ్య మీకు తెలిసి ఉండాలి కానీ ఇంకేం అవసరంలా. ఆంద్రియాగా అప్పుడు ఏం తెలుసు? అప్పుడే యేసయ్యను చూసి వచ్చాడు. చూసి వచ్చిన వెంటనే వెళ్ళి సీమోన్ పేతురుకి చెప్పాడు, మేము రక్షకుడిని కనుక్కున్నాము అన్నాడు. రక్షకుడిని కనుక్కున్నామంటే పద అని చెప్పేసి సీమోన్ పేతురు బయలుదేరాడు. అలాంటి వాళ్ళు ఎంతో మంది తగులుతారు. అప్పుడు మన బాధ్యత ఏంటి? సువార్త చెప్పాలి, యేసయ్యను వాళ్ళకి ఇవ్వాలి, అంతే. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారా, సైలెంట్ ఉంటారా, మన పని కాదు. సువార్త అందించడం మన పని, అంతే. ఇక్కడ బయటికి వెళ్ళి భయంకరంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటి? మనలో, మన ఇంట్లో ఉండే వాళ్ళతో ఆంద్రియా ఎలాగా మెస్సయ్యని కనుక్కున్న వెంటనే వెళ్ళి తన సహోదరుడికి చెప్పాడో అలాగే మనం కూడా ఏం చేయాలి? మన ఇంటి వాళ్ళతో మాట్లాడాలి. ఒకటి. మూడోది చూస్తే, ఇప్పుడు మనను ముందుగా నమ్మది అన్యులా మన ఇంటి వాళ్ళ? మన ఇంటి వాళ్ళే. ఎవరైతే రక్త సంబంధాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర మనకి ఒక హక్కు ఉంది. ఏమన్నా చెప్పితే వినాలి అనేది, వినట్టుగా చెప్పే హక్కు కూడా మనకు ఉంది. ఆ పని చేస్తున్నావా? అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇక్కడ మనం భయంకరంగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని పరిచర్యలో చిన్నవాళ్ళు అవుతారు, పెద్దవాళ్ళు అవుతారనే అంచనా మనం వేసుకుని వెళ్ళొద్దు. ఇప్పుడు మనకి సువార్త తెలుసు, యేసయ్య గురించి మనకు తెలుసు. తెలిసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఏదైనా వెళ్ళేటప్పుడు ఒకడు బాగా మాట్లాడుతుంటాడు, వీడు మాత్రం వస్తే సువార్త తెలిసి వీడు మాత్రం దేవుని పరిచర్యకు వస్తే భయంకరంగా చేసేస్తాడు అని అనుకుంటాం. తప్పు. అది అలా అనుకోవాల్సిన అవసరమే లేదు. అది అనుకోని దేవుడు వాళ్ళని అలా తీసుకురావాలా? నత్తివాడిని మాట్లాడబట్ల ఎవరు? మోసేని మాట్లాడించాలా? మోసే ఇంతటి ఎస్కేప్ అవడానికి చెప్పాడు, ప్రభువా నాకు సరిగ్గా మాటలు కూడా లేవు, నేను నత్తివాడిని అంటాడు. దేవుడు ఏం చెప్తాడు? నువ్వు దాని గురించి ఏం పట్టించుకోమాగా, నీ అన్నయ్య ఇస్తానంటాడు. ఆరోన్ నేను నీతో పంపిస్తాను, నీ బదులు ఆడు మాట్లాడతాడంటాడు. వదలలా. దేవుని ప్రణాళికలు ఉంటే అన్నీ జరుగుతాయి. మరి ఇక్కడ మన పని ఏంటి? స్వార్థ మనకు తెలుసు, రక్షకుడిని మనకు తెలుసు, యేసయ్యని మనకు తెలుసు. ఆ యేసయ్యని బయటలో పెట్టాలి, సువార్త బయటికి వెళ్ళాలి, అంతే. ఆంద్రియా చేసిన పని మనం చేయలేమా? ఆంద్రియా ఏం చేశాడు? మేము మెస్సయ్యను కనుక్కున్నాము, అంటే క్రీస్తును కనుక్కున్నాము. మెస్సయ్య అంటే రక్షకుడు, క్రీస్తు అంటే మేము రక్షకుడిని కనుక్కున్నాము అని వెళ్ళి చెప్పాడు, అంతే. రక్షకుడిని కనుక్కున్నాము, అదే సువార్త. సువార్త ఏమనుకున్నారు? రక్షకుడిని కనుక్కున్నాము. ఎప్పుడు? యేసయ్య మరణించే ముందు. మరి యేసయ్య మరణించిన తర్వాత సువార్త ఏమైంది? యేసయ్య మన కోసం శరీరధారి వచ్చాడు. మన స్థానంలో, మన జీవితంలో ఆయన మన పాపములను ఆయన పైన వేసుకుని బలి అయ్యాడు. మరలా మూడో రోజు తిరిగి లేచాడు. తిరిగి లేచి ఆరోహణమైపోయి ఈరోజు మనం ఆయన పైన విశ్వాసం పెట్టి మన కోసమే చేశాడని విశ్వాసం పెడితే మూడో రోజు మనం కూడా మరణిస్తే మూడో రోజు తిరిగి లేపబడతాం, అంతే. అయిపోయింది. యేసయ్యని ఇవ్వాలి. యేసయ్య ఏదైతే చేశాడో దాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారా, చిన్నవాళ్ళు అవుతారా, వదిలేసి వెళ్ళిపోతారా? మన పని కాదు. మన పని ఏంటి? మన బాధ్యత ఏంటి? మనకు తెలిసిన యేసయ్యను వాళ్ళకి చెప్పాలి. ముందు ఎవరికి చెప్పాలి? ఇంటి వాళ్ళకే చెప్పాలి. ఇప్పుడు ఆలోచన చేయండి, ఇంట్లో మనకి సంబంధాలు చాలా గట్టిగా ఉంటుంది. ఇంటి వాళ్ళే మన మాటలు వినలేంటే బయట వాళ్ళు వింటారా? లేదు కదా. అందుకని ఆంద్రియా చేసిన పనిని మనం చేయడానికి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తే చాలా గొప్పతనం ఆంద్రియా దగ్గర ఏంటంటే, ఆంద్రియాకి రెండు తెలుసు సువార్త చెప్పేటప్పుడు. ఆంద్రియాకి ఏం తెలుసు? రెండు విషయాలు తెలుసు సువార్త చెప్పేటప్పుడు. మొదటిది ఏం తెలుసా? యేసయ్యను కనుక్కున్నాను అనేది తెలిసింది. మెస్సయ్యను తెలుసుకున్నాను అంటే సువార్త నాకు తెలుసు అని తెలిసింది. మనకు తెలుసా తెలీదా? తెలుసు. తెలిసినంటే రెండో పని ఏం చేశాడు? తనకి పక్కనున్న సహోదరిని వెళ్ళి తనకు తెలిసింది చెప్పాడు, అంతే. ఈ రెండు పనులు చేశాడు. మరి ఆంద్రియా ద్వారా విన్న సీమోను పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే ఏమేం చేశాడు తెలుసా? ఈరోజు
అన్యులైన మనకు సువార్త అందడానికి మొట్టమొదటి కారణం ఎవరు తెలుసా? సీమోనే. తెలుసా తెలీదా? సీమోను పేతురే. అన్యులకు సువార్త అందించే దీంట్లో దేవుడు మొట్టమొదట్లో పంపించిన ఒక వ్యక్తి ఎవరు? సీమోను పేతురు. అంత గొప్ప సీమోను పేతురుకు సింపుల్గా వెళ్ళి మేము రక్షకుడిని కనుక్కున్నాము అన్నాడు. సువార్త అయిపోయింది. సీమోను పేతురు ఎంత గొప్పవాడయ్యాడు చూసారా? సీమోను పేతురు కథ చూస్తే బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది. ఆంద్రియా పేరు ఒక చోట్ల 2 చోట్ల ఉంటుంది అంతే. మరి ఆంద్రియా చేసిన గొప్పతనం సీమోన్ లాంటి వాడిని తీసుకొచ్చాడు. ఏం చేశాడు ఆయన? చేసిన పని తెలుసుకున్నాడు. తెలిసిన దానికి వెళ్ళి సహోదరిని చెప్పాడు. ఆ పని మనం చేయలేమా? ఎన్నో డిగ్రీలు చదివి ఉన్నాం. డిగ్రీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డిగ్రీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరు డిగ్రీ వాళ్ళు వచ్చాయి కదా. చూసారా? ఆలోచన చేస్తే ఆంద్రియా కన్నా ఎన్నో రెట్లు పెద్ద క్వాలిఫికేషన్ మనకు ఉంది. సీమోన్ పేతురు కన్నా ఎన్నో రెట్లు క్వాలిఫికేషన్ మనకుంది. యేసయ్య గురించి మనకు చాలా బాగా తెలుసు. ఎన్ని ఉపదేశాలు వింటాం, ఎన్ని వర్తమానాలు వింటాం. ఇన్ని తెలిసి ఇంత క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నా కానీ ఒక ఆంద్రియా చేసిన చిన్న పని మనం చేస్తున్నామంటే ప్రశ్నార్థకరమే కదా. ఏం చేయాలి ఈరోజు మనం ఏం నిర్ణయం రావాలి? ఆంద్రియా చేసిన పనిని ముందు మన ఇంటి వాళ్ళు. ఎందుకు మన ఇంటి నుంచి మాట్లాడుతున్నామంటే ఇదే మన ఇంటి వాళ్ళకు చిన్న సూది తగిలిందనుకోండి, మనం తట్టుకోలేము. వాళ్ళు కష్టపడితే మనం తట్టుకోలేము. రేపు ఈ మన ఇంటి వాళ్ళే మన ప్రేమించే వాళ్ళే రేపు వాళ్ళ చివరి స్థితిలో చూస్తే అగ్నిగుండంలో పడి మండుతూనే ఉంటారు. అది మనకు కూడా తెలుస్తుంది. అప్పుడు ఎలా తట్టుకుంటాం మనం? అప్పుడు ఈరోజు మనం తెలుసుకున్న ఆ రక్షకుడిని ఎందుకు మనం చెప్పకూడదు? మొదటిసారి చెప్దాం, కొడతారా తిడతారా చేయనివ్వండి. వినలేదా? ఇంకోసారి చెప్దాం. మనకి ఎప్పుడైతే దేవుని సంఘంలో మన పరిచర్యలో మనకి అనుభవం కలుగుతుందో అన్ని వెళ్ళి పంచుకుందో ఒకరోజు దేవుడు మాట్లాడతారు. ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారు. ఎందుకంటే రేపు ఓ చిన్న విషయం చూడండి. తల్లిదండ్రులకు రక్షణ వచ్చింది, బాగానే ఉంది. వాళ్ళు దేవుని దగ్గర వెళ్ళిపోయారు. మరి వాళ్ళ పిల్లలకి రాలేదు. వాళ్ళకి తెలిసినట్టుగానే వాళ్ళ కంటి ఎదురు అగ్నిగుండంలో మండుతున్నారు. ఎలా ఉంటుందండి? తట్టుకునే పరిస్థితి అది. పోనీ రివర్స్, పిల్లలు రక్షణ పొందారు, తల్లిదండ్రులు పొందలేదు. రేపు తల్లిదండ్రులు నరకంలో ఉన్నారు. ఏమవుతారు? ఓకే, అన్న తమ్ముడు, అక్క చెల్లి, అన్నా చెల్లి అన్నీ అదే కదా. ఎవరన్నా కానీ అదే కదా. మనకు వచ్చింది అందరికి కూడా మంచి విషయం రావాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఆంద్రియా చేసిన అదే పనిని ఈరోజు మనం కూడా నిర్ణయం తీసుకుని మనకు తెలిసిన యేసయ్యను, మనకు తెలిసిన సువార్తను అందరితో పంచడానికి తీవ్రంగా మనం పనిచేయాల్సిందే. దేవునికే మహిమ కలుగును గాక.